చాలాసేపు పడ్డారు కాబట్టి 10 నిమిషాలు కూర్చోండి. అసలు నా దృష్టిలో సలాం లేకుం అందరికీ కూడా ఫస్ట్ ఈ యొక్క మీటింగ్ జనాలు వచ్చినారా లేదని అది కాదు. ఈరోజు వచ్చిన నాయకులు ఎటువంటి వాటి అంటే వాళ్ళ జీవితాలనే కులం కోసం అర్పించిన నాయకులు వచ్చినారు. అలాంటి అసలు ఈ అదృష్టం ఈ మీటింగ్ రావడం అనేది. ఎందుకంటే సత్తార్ సాబ్ గారు 50 సంవత్సరాల నుంచి ఆయన జీవితాన్ని కులం కోసం అర్పించినారు. తర్వాత ఆయనంట కుడిభుజంగా ఉండి అన్నిటిల్లో కూడా పార్టిసిపేషన్ తెచ్చి ఖాదర్ బాషా గారు ఉన్నారు. తర్వాత ఈ మధ్య కాలంలో మొదటి నుంచి సంఘంలో ఉన్నప్పుడు కూడా ఇప్పుడు అసలు యాక్చువల్ సంఘాన్ని గురించి 24 గంటలు ఆలోచించి దాని గురించి శ్రమించినటువంటి మన సిద్ధయ్య గారు ఉన్నారు. ఈరోజు ఆల్ ఇండియా లెవెల్లో మన వాడు ఒక లీడర్గా ఉన్నాడంటే అది ఒక మస్తాన్ గారు. మరి ఇలాంటి నాయకులు రావాల్సిన ఒకసారి చూడండి. అదేవిధంగా మన సోషల్ మీడియా రజాక్ ఉన్నాడు. ప్రపంచానికంతా తెలిసిపోతున్నాడు ఆ మనిషి. పాపం ఎక్కడ ఏ మీటింగ్, నిన్న ఒక మీటింగ్ పోయినాడు, మొన్న ఒక మీటింగ్ పోయినాడు. ఎక్కడ మీటింగ్ పెట్టుకున్నా పాపం రాత్రింబౌలు ప్రయాణం చేసి ఆ మీటింగ్లకి వెళ్ళి అది హైలైట్ చేస్తున్నాడు. అది అలాంటి వాళ్ళు ఉన్నారు. ఇదంతా ఈ మధ్య కాలంలో ఎంప్లాయీస్ దాంట్లో మన కన్నయ్య ఇన్ని అసలు ఆయన అహర్నిశలు ఏదో ఒకటి ఏ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, ఏదైనా జీవోలు కానివ్వండి, ఏ విషయాలు కూడా వాట్సాప్లో పెట్టి జనాలను చైతన్యపరచడానికి ఎంతో కృషి చేస్తున్నారు. ఇలాంటి నాయకులు అసలు రారని ఇంతమంది అసలే కమిటెడ్ నాయకులు వీళ్ళంతా ఏదో ఆషామాషిగా ఏదో వచ్చిన వాళ్ళు కాదు. ఇలాంటి నాయకులు రావడం, వీళ్ళు సందేశం ఉండడం అనేది ఒక అదృష్టం అనుకుని మనం అందరం అలాంటి మీటింగ్ ఇది. జనాలు వచ్చారు లేదు. యాక్చువల్గా ఇది వీళ్ళ యొక్క సందేశం ఎలాంటిదంటే అసలు ప్రతి గ్రాస్ రూట్ లెవెల్కి మీరు తీసుకెళ్ళినట్లయితే అసలు అందరూ కూడా బాగుపడతాం, మనమంతా బాగుపడే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి ఆర్గనైజేషన్ మీటింగ్ చేసినటువంటి మన మస్తాన్ గారికి మనం అంతా కృతజ్ఞతలు అండి. ఇప్పుడు 2-3 విషయాలు మనం మాట్లాడుకోవాలి. ఒకటి, సంఘం ఏ విధంగా నిర్మించుకోవాలి, దానివల్ల ఉపయోగాలు ఏమిటి, తర్వాత మన కులాని పరిస్థితి ఏమిటి, సమస్యలు ఏమిటి, భవిష్యత్ కార్యక్రమము మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి, వీటిని గురించి డీటెయిల్గా మాట్లాడాలంటే గంటలు మాట్లాడతాం. సత్తార్ సార్ మాట్లాడమంటే నేను 3 గంటలు మాట్లాడడం కూడా ఆ సబ్జెక్ట్ తగ్గ కానీ ఆయనంత నిష్ణాతులు కాదు మాకు. ఆయన తర్వాత వచ్చి ఆయన మొట్టమొదటి యాక్చువల్గా ఈ సంఘానికి పునాదులు వేసింది వారు. తర్వాత నేను రావడం జరిగింది తప్ప నాకు ఒక మార్గదర్శకం నేను చెప్తాను గర్వంగా కూడా. తర్వాత నేను గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక 30 సంవత్సరాలు నంద్యాల, మరి యాక్చువల్గా పూర్వమామిలోని కడప జిల్లా నంద్యాలకు 1981లో రావడం జరిగింది. వచ్చిన తర్వాత 30 సంవత్సరాలు అక్కడ ఉద్యోగం చేసినాము. ఉద్యోగం చేసినప్పుడు కూడా అది ఎందుకో అల్లా తాలా వల్ల మేము అక్కడ జీతం ఇచ్చినారు కానీ ఆ జీతం వల్లనే న్యాయంగా సంపాదించుకున్నాం. కాబట్టి అన్యాయంగా ఎక్కడ కూడా రూపాయి తీసుకున్న దాఖలా లేవు, అవసరం లేదు. సర్వీస్ చేసిన తర్వాత నేను అప్పుడు యాక్చువల్గా నాకు 2007లో నేను రిటైర్ అయిన తర్వాత అసలు నాకు మొదటి నుంచి నా ఫ్రెండ్స్ అందరూ కూడా ముస్లిమ్సే ఉన్నారు ఎక్కువగా నా దగ్గర. మేమంతా నమాజ్ పోవటం ఆ విధంగా ఉన్నాం. కాబట్టి తర్వాత నేను రిటైర్ అయిన తర్వాత ఒక ఆలోచన వచ్చేది, మన వాళ్ళు చాలా వెనుకబడి ఉన్నారు. మన వాళ్ళు దీని పరంగా సోషల్గా, తర్వాత ఫైనాన్షియల్గా, పొలిటికల్గా అన్ని విధాలు కూడా మన వాళ్ళు వెనుకబడి ఉన్నారు. వీళ్ళని ఏ విధంగా నేను వీళ్ళకు నా శక్తి మేరకు వీళ్ళకి ఏ విధంగా సహాయం చేయమని తోడ్పడగలుగుతున్నా నేను ఆలోచించి మొట్టమొదటి ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత కొంతమంది పెంచడము, తర్వాత ఒక చిన్న కమిటీ, న్యూస్ కమిటీ అని ఒకటి పెట్టినాము. అప్పుడు మన ఖాదర్ బాషా కూడా వచ్చినారు, అక్కడికి మీటింగ్ వచ్చిన తర్వాత మొట్టమొదటి మేము చేసిందంటే యాక్చువల్గా ఈ పరిస్థితి మనం రాష్ట్ర వ్యాప్తంగా చేయాలంటే సాధ్యం కాదు. కాబట్టి నేను టౌన్ పరిధిలో మొత్తం సర్వే చేయడం జరిగింది. మొత్తం అప్పటికి 30 వార్డులు ఉంటే 30 టీములుగా తయారు చేసి ఆ యాక్చువల్గా వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి మన వాళ్ళని సర్వే చేసినప్పుడు మాకు వచ్చిన ఆ కన్సాలిడేట్ రిపోర్ట్ చూసినట్లయితే దాదాపు 500 మంది ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు. ఆ కాలంలో 5000 మంది అసలు ఈ కార్డు లేని వాళ్ళు, తర్వాత ఇదంతా చాలా మంది ఉన్నారు, వికలాంగులు ఉన్నారు, రకరకాలు ఉన్నారు. అసలు చాలా బాధేసింది. ఇంతమంది పాపం వీళ్ళకి దిక్కు లేకుండా ఉన్నదే అనే ఉద్దేశంతో అప్పుడు మాకు ఈ లోకల్ మినిస్టర్గా ఉన్నప్పుడు శిల్పమోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మేము ఎన్ని తీసుకెళ్ళి ఆయన దగ్గర పెట్టడం జరిగింది. ఆయన నేను సూపరింటెండెంట్ ఉన్నప్పుడు నాకు బాగా పరిచయం వస్తుంది ఆయన. కాబట్టి మాకు తగిన